హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. పిల్లలనైతే స్కూలుకి పంపించేశానండి. వాళ్ళని పంపించిన తర్వాత నేను చేసుకునే పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళొచ్చే వరకు చేస్తూనే ఉంటానండి. ఒక్కోసారయితే వాళ్ళొచ్చిన తర్వాత కూడా పనుంటుంది. ఇక పని ఉంటూనే ఉంటుంది గదండీ! మనం చెయ్యాలే గాని. ఇంకా నేను బట్టలైతే నానబెట్టుకుందామని వేడి నీళ్ళు తీసుకున్నానండి. ఎందుకంటే మామూలుగా ఉండే బట్టలైతే వేడి నీళ్ళలో పెట్టనవసరం లేదు కానీ టవల్సు, దుప్పట్లు, ఇంకా బెడ్‌షీట్లు అలాంటి బరువైనవి ఉతకాలంటే నేను ఈ వేడి నీళ్ళైతే కాచుకొని దానిలో సోడా గాని, సర్ఫ్ గాని వేసైతే నానబెడతాను. ఒక్కోసారి 2 వేస్తాను. ఈరోజు ఇవేమీ అంత మాచినవి కాదనేసి సర్ఫే వేస్తున్నాను. ఈ సర్ఫ్ వేసేసి ఈ బట్టలన్నీ కూడా ఇందులో నానబెట్టేస్తాను. ఇవి కాలుతున్నాయండి. చాలా వేడిగా ఉన్నాయి. మరి ఆ కాలేటప్పుడు చెయ్యి పెట్టలేం గదా! అందుకే కర్రముక్క ఒకటి పుచ్చుకొని దాంతోటైతే ఒక్కొక్కటి వేసేసి దాంతోటి అలా అలా గుచ్చేసి మొత్తం నానబెట్టేస్తానండి. ఇవి నానేసరికైతే ఒక గంట, ఒక అరగంట అయితే పడుతుంది కదండీ! ఈలోపు చేసుకోవాల్సిన కొన్ని పనులుంటే చేసుకుంటాను. లేదంటే పనంతా అయిన తర్వాత ఉతుకుతానండి. ఇంకా పరిశుభ్రం కార్యక్రమం మొదలుపెట్టానండి. అంటే దులపడం, తుడవడం అనమాట. ఎక్కడెక్కడ ఆహ్, ఉంటుందో మరి అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి గదండీ! లోపల టీవీ దగ్గర, బల్ల మీద అవన్నీ కూడా దుమ్ము పడుతూ ఉంటుంది. అదంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత అయితే తుడుచుకుంటాను. నేను గ్యాస్ స్టవ్ అయితే మకరలాగా నూనె మకరలవి ఉంటే ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకుంటానండి. అది ఉదయాన్నే ఒకసారి చేస్తాను. మరలా వంట అయిన తర్వాత చేస్తాను. అలా ఎక్కువగా అయితే నీళ్లు పెట్టి కడగను గానీ, పద్దాక నేను పొడి క్లాత్ తోటయితే తుడుచుకుంటూ ఉంటాను. ఇంట్లోకంతా పొగొచ్చేస్తుందండి. పొయ్యిలోనైతే మరి పుల్లలు పెట్టేసి దాన్ని అంటించయితే నేను పైకొచ్చి తుడుచుకుంటున్నాను. ఎసరు పెట్టానండి పొయ్యి మీద. ముందైతే మరి పిల్లలకి నీళ్ళవి కాస్తాను. ఇక వాళ్ళెళ్ళిన తర్వాత వంట పని మొదలు పెడుతున్నాను. వాళ్ళకి ఫుల్ డే అయితే అన్నం వండాలి కదండీ! మరి ఇప్పుడు హాఫ్ డే కాబట్టి అన్నం వండే పని లేదు. అందుకని వాళ్ళెళ్ళిన తర్వాత తీరిగ్గా అన్నం వండుకొని, కూర వండుకొని వాళ్ళొచ్చే టైంకయితే పని కంప్లీట్ చేసుకుంటున్నాను. మనలో చాలా మందికి చాలా ఊత పదాలుంటాయండి. మరి నాకు కూడా ఒక ఊత పదం ఉంది. అది ఈ మధ్యనే నాకు తెలిసింది. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు. మీరు మాటకు ముందు మరి, తర్వాత మరి అంటున్నారు. మీకు ఊత పదం మరీనా అనైతే పెట్టారు. ఆ కామెంట్ చదువుకునైతే నేను చాలా నవ్వుకున్నాను. మరి అనేది తగ్గించేయాలనుకుంటున్నానండి. ఒకవేళ వచ్చినా గానీ కట్ చేసి మరి పదాన్ని తీసేస్తున్నానండి. లేదంటే వీడియోలో చాలా సార్లు మరి అని వచ్చేస్తుందండి. నిజమేనండి. మాటకు ముందు మరి, తర్వాత మరి అంటుంటే అది నాకు ఊతంగా బాగానే ఉంటుందండి. వినేవాళ్ళకైతే చాలా ఇదిగా ఉంటుంది గదండీ! మన వాయిస్ గురించి మనకు తెలీదు కానీ వినేవారికైతే తెలుస్తుంది. మనలో ఉన్న మైనస్‌లేంటో, ప్లస్‌లేంటో తెలుస్తాయి. ప్లీజ్ అండి నా వీడియోస్ చూసేవారు ఎవరైనా సరే ఇంకా నేనేమైనా మార్చుకోవాల్సినవి ఏవైనా ఉంటే ప్లీజ్ కామెంట్‌లో చెప్పండి. అలాగే వీడియోస్ చూస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా. మీరు లేకుండా వీడియోస్ చేయడం అసాధ్యమండి. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడైతే మరి వీడియోస్ పుషింగ్ అనేది తగ్గిపోయింది. అయినా ఏం పర్వాలేదండి. మీ సపోర్ట్ ఉంటే ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా పుషింగ్ అనేది అదే పెరుగుతుంది. అంతవరకు చేస్తూనే ఉంటాను. కానీ మీరు నన్ను సపోర్ట్ చేయాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే కదండీ వీడియోస్ చేయగలము. ఆ సపోర్ట్‌లో కొంచెం కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా ఆనందం అండి. ఇంకా గిన్నెలు కూడా నేను ఇక్కడ పెట్టుకొని అయితే మొత్తం తోమేసుకుంటున్నాను. ఒక పక్క అయితే మరి తుడుచుకుంటూ అన్నం వండేసానండి. అన్నం కూడా వంచేసుకున్నాను. ఆ అన్నాన్ని మరి వేరే గిన్నెలోకి అయితే తిరగదీసుకుంటానండి. లేదంటే మసికుండలో మరి లోపల పట్టుకెళ్తే అంత బాగోదు కదండీ! అంతా మసైపోతుంది. అందుకనే నేను ఎప్పుడూ కూడా ఇలా వేరే గిన్నెలో అయితే తీసుకొని లోపల పెట్టుకుంటాను. ఇక కూర దగ్గరికొచ్చానండి. కూర అయితే గుడ్లున్నాయి. గుడ్లు, బంగాళాదుంపలు కూడా కలిపేసి కూర వండేయొచ్చు అనేసి వాటిని ఉడకబెట్టేస్తున్నాను. ఒక పక్కనేమో మామయ్య గారికి ఒక గ్లాసుడు బియ్యం అయితే కడిగేసి పెట్టాను. ఇవి 2 ఉడుకుతూ ఉంటాయి. ఇంకా మరి నేను ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. మామయ్య గారికి కూడా పులట వేసేయొచ్చు అనేసి ఉల్లిపాయలు ఎక్కువే కోసుకున్నానండి. ఇవన్నీ తరిగేసి పక్కన పెట్టుకున్నాను. బంగాళాదుంపలు కొంచెం పెద్ద సైజులో అయితే ఉడకబెట్టి బావుంటాయి కదా! అందుకనే నేను కొంచెం పెద్దవిగానే కట్ చేసుకుంటాను బంగాళాదుంపలు ఉడకబెడితే. ఇంకా నూనె పోసుకొని అది వేడయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని అయితే గుడ్లు వేయించేసుకుంటానండి. ఒక్కొక్కసారి ఒక్కో విధంగా చేస్తానండి. ఒక్కోసారి వేయించాలనిపిస్తుంది కూరలోను. ఒక్కోసారి మామూలుగానే వేసేస్తాను. అలాగా ఇలాగా కూడా పిల్లలకి అలవాటు చేయాలి కదండీ! ఒకే విధంగా వండామనుకోండి వాళ్ళు దానికే అలవాటు పడతారు. మనం ఎప్పుడు వండి పెట్టలేం కదండీ!
వాళ్ళకంటూ ఒక లైఫ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా వండుకు తింటారో, వచ్చేవాళ్ళు ఎలా వండి పెడతారో మరి అన్నీ అలవాటు చేయాలి కదా! గుడ్లు వేయించేటప్పుడు అడుగున అంటుకుపోతాయండి. అలాగ అంటకుండా ఉండాలంటే బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు ఆయిల్ పోసుకోవాలి. నేను ముందే పోసేసానండి. అందుకనే కాస్త అంటుకున్నాయి. లేదంటే ఇలా కూడా అంటుకోవు. ఇక గుడ్లయితే పక్కకు తీసేసుకొని అదే నూనెలో అయితే ఉల్లిపాయలు వేసేసాను. ఈ గుడ్లు వేగించిన నూనె స్మెల్ చాలా బాగుంటుందండి. అందులో ఆనియన్స్ వేయించితే ఆ స్మెల్ అంతా ఆనియన్స్‌కి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది కూర. నేనైతే మసాలా వేసైతే కూర వండుదామని ఇలా ప్లాన్ చేశానండి. కానీ రేపు సండే కదా! మళ్ళీ రేపొద్దున ఏ నాన్ వెజ్ అన్నా తెచ్చుకుంటే దానిలో మసాలా వేసుకునే వండాలి తప్పకుండా. కాబట్టి ఈ కూరలో మాత్రం మసాలా వేయకూడదు. రేపు, ఈరోజు కూడా మసాలా తింటే అసలే సమ్మర్ గదండీ! ఎండ ఈరోజు మరీ విపరీతంగా ఉంది. ఎందుకులే అనేసి నేను నిమ్మకాయ మరి నా స్టైల్‌లో వండుతాను కాబట్టి నిమ్మరసం వేసేసి వండేసాను. విలేజ్‌లో అందరూ కూడా నిమ్మకాయలు వాడతారండి. ఎక్కువ మోతాదులోను వేయవలసిన వాటిలో నిమ్మకాయలు వేసైతే వండుతారు. కాయల్లాగా వేయంలేండి, రసం వేస్తాము. ఈ నిమ్మరసంతో కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చలవ కూడా చేస్తుందండి. ఈ సమ్మర్‌లో ఇలాంటి కూరలు తింటే హెల్త్‌కి మంచిది. అలాగే మరి వేడి కూడా తక్కువగా ఉంటుంది. ఇక కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 2, 3 నిమిషాలు అలా ఉంచైతే కట్టేస్తాను స్టవ్వు. ఈలోపైతే అత్తయ్య వచ్చారండి పొలం నుంచి. వస్తూ పుల్లలు తీసుకొచ్చారు. అవేమో అరుగు మీద పెట్టారు. పొయ్యి దగ్గర ఉండే అరుగు మీద. అవన్నీ కూడా నేను పొయ్యి వెనకాల వేసుకుంటున్నానండి. మరి పొయ్యి అంటించుకునేటప్పుడు చేతికి దగ్గరగా ఉండాలి కదా! ఈ పుల్లలన్నీ కూడా నేను పొయ్యి వెనకాల సర్దుకుంటానండి. ఇంకా నా 5, 6 కాయలతో అయితే జీడావకాయ పెట్టుకున్నాము. అది ఈ రోజుకి మూడో రోజు కాబట్టి నూనె వేసి ఇంకా ఉప్పు ఏమైనా తక్కువైతే దానిలో ఉప్పు కూడా కలిపేసి దీన్ని వాడుకోవచ్చండి. మూడో రోజు కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ చూడొచ్చనేసి దీనిలోకి సరిపడా అయితే ఆయిల్ పోసి అయితే కలిపేసాను. ఎలా పట్టాననేది వేరే వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూపించలేకపోయాను. ఇది మూడో రోజు కాబట్టి ఇది తినడానికి ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని కొంచెం అయితే గిన్నెలోకి తీసానండి. మనకు దొరికే మామిడికాయలు 3 అయినా 4 అయినా 5 అయినా జీడావకాయలా అయితే ముందు పెట్టుకుంటామండి. అంటే పచ్చళ్ళు పట్టడానికి కొంచెం టైం ఉంటుంది కదా! ఈ గ్యాప్‌లో మరి కొత్త ఆవకాయ తినాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది కదండీ! అందుకనే ఒక 5, 6 మామిడికాయలతోటైతే జీడావకాయలా అలా కలుపుకుంటాము. ఇంక పిల్లలు వచ్చేసారు కాబట్టి స్కూల్ నుంచి వాళ్ళకైతే అన్నం పెట్టేసానండి. వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత నేనేమో ఈ బాదుడి సెక్షన్ దగ్గరికి వచ్చాను. అదేనండి బట్టలు ఉతికే దగ్గరికి వచ్చాను. రోజు అయితే పిల్లలు రాకముందే బట్టలు ఉతికేసి ఆరబెట్టేసి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఉండేదాన్నండి. కానీ ఈరోజు వాళ్ళు వచ్చిందా గానీ నాకు పని అవ్వలేదు. ఇంకా బట్టలు ఉతికే పని ఉంది. ఇంకా కొన్ని చక్కబెట్టుకునే పనులు అయితే ఉండిపోయాయి. ఏం చేస్తామండి, ఎంత పని చేసినా ఎంత స్పీడ్‌గా చేసినా అదే ఎగిరిదంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి ఇచ్చేవారంటండి పూర్వం. అంత మంచివాళ్ళు ఉండేవారు. మరి ఎగిరి దంచేవాడికి ఎంత కోపం వస్తుందండి. ఎందుకులే ఎగరకుండా దంచినోడికి కూడా అదే కూలి ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఎగరకుండా ఉండడమే బెటర్ అనుకున్నాడంట. అలా ఉందండి నా పని ఈరోజు. ఎన్నో అనుకుంటామండి. టైం కల్లా చక్కబెట్టేయాలని, కంప్లీట్ చేసేసుకోవాలి, ఇదంతా కూడా అయిపోవాలి, నీట్‌గా చేసేసుకోవాలనుకుంటానండి. కానీ అంతా మన చేతిలో ఏముంటుందండి. మరి ప్రాణం గదా! ఇక్కడేమి మరి రోబోలు అలాంటివి లేవు గదండీ. రోజు ఒకే విధంగా చేసుకోలేం గదా! బట్టలన్నీ ఆరబెట్టేసానండి. ఇక ఈ పొట్టేళ్ళ సంగతి చూడాలి. వీటికి మేత పెట్టి నీళ్లు పెట్టాలి. ఈ చిన్నపిల్లకేమో పాలు మధ్యాహ్నం పోయట్లేదండి. ఇక దీనికి వాటర్ బాటిల్ లాగా ఈ పాల డబ్బాలోనే నీళ్లు పోసి దీనికి పాలకు బదులుగా ఈ నీళ్ళైతే పట్టేస్తున్నాను మధ్యాహ్నం. పాలు అడగట్లేదు, ఏడవట్లేదు. మేతే తినేసి పొట్ట నిండా హాయిగానే ఉంటుంది. పిల్లల్ని చక్కబెట్టి పనులన్నీ చక్కబెట్టిన తర్వాత వీటిని కూడా చక్కబెట్టాలండి కాసేపు. వీటికి మేత పెట్టి నీళ్లు పెట్టి అప్పుడైతే కాసేపు నేను కూడా రెస్ట్ తీసుకుందాం అనుకుంటానండి. ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుందండి. దీనికి నీళ్లు పెట్టడం మర్చిపోయాను. ఎందుకంటే ఇది బయట తిరగట్లేదు. గుడ్లు పెట్టిందంటే ఒక 5 గుడ్లు ఇది నెల 2 నెలలు అలా పడుకుంటూనే ఉంటుందండి. మేతకు రాదు, నీళ్ళకి రాదు. దీనికి పాపం పెడితే మంద పుణ్యం, లేదంటే పాపం అన్నట్టు. మరి నీళ్ళు మేత పెట్టకపోతే పాపం ఏమైపోతుందండి. అందుకనే దీన్ని బయటకు పిలిచి మరి మేత నీళ్ళు పెట్టాను. అన్ని పనులు అయిపోయినాయి కదా! కాసేపు అలా కూర్చుందాం అనుకుంటే నీళ్ళు వచ్చేస్తాయండి. ఏం నీళ్ళో ఏం లోకమోనండి. రోజుకు మాకు 3 సార్లు వస్తాయి. వస్తే ఒక బాధ, రాకపోతే రెండో బాధ. నీళ్ళు లేక ఇబ్బందులు పడాలి, వస్తేనేమో పట్టుకోలేక ఇబ్బంది పడాలన్నట్టుంది. నీళ్ళు పట్టుకోకపోతే ఏం తాగుతామండి. అసలే వేసవికాలం కదా! బాటిళ్ళన్నీ ఖాళీ చేసేస్తున్నారు మా వాళ్ళు. ఆ బాటిల్ 3 సార్లు వచ్చిన నీళ్ళు బాటిల్ పడుతూనే ఉంటాను. ఆ నీళ్ళన్నీ కూడా పట్టుకోవాలి. ఒక బిందె అయితే లోపల పెట్టేసుకున్నాను. కుండీ మీద బిందెలో అయితే వాడుకుంటామండి. దాన్ని కూడా పట్టుకుంటాము. ఇక ఈ పశువులకి వీటికి నీళ్ళతో పని ఉంటుంది కదండీ. అందుకని ఈ బకెట్లతో వాటిలతో కూడా పట్టుకుని గిన్నెలు తోముకోవడానికి సరిపడా కూడా ఒక బకెట్‌తో పట్టేసుకుని అక్కడ పెట్టుకుంటాను. ఇక మధ్యాహ్నం భోంచేసిన గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి ఇక నానబెట్టేసాననుకోండి అవి ఈజీగా వదిలిపోతాయని
వాటినన్నీ కూడా అక్కడ వేసేసి ఆ బేసిన్‌లో కూడా నీళ్ళు పట్టేసుకొని ఇవి కూడా తోమేసుకుంటానండి. ఇక పొద్దున్న మొదలెట్టి ఇక సాయంత్రం వరకు ఒకటే పనండి. మధ్యలో ఇక విశ్రమించడాలు అలాంటివి ఉండవు. ఒక్కో రోజు ఇలాగ అవుతుందండి. ప్రతిరోజు ఇలాగే ఉండదు. రోజుకో రకంగా ఉంటాయి పనులు. రోజైతే చెప్పుకోదగ్గ పనులేవి నేను చేయలేదండి. అయినా కానీ ఏదో కుడితిలో పడిన ఎలకలా ఉందండి ప్రాణం అయితే. ఎందుకంటే చేస్తూనే ఉంటే ఎవరికైనా అలాగా అలసటగానే ఉంటుంది కదండీ! మనం ఎంత పని చేసినా కాసేపు అలా కూర్చున్నామనుకోండి, హమ్మయ్య అనిపిస్తుంది ప్రాణం. కానీ చేసిన వాళ్ళం చేసినట్టే ఉంటే అటు ఎలక కుడితిలో పడిన తర్వాత చావదు, పైకి రాలేదు గదండీ! అలా ఉంటుంది. ఎలకతో ఎందుకు పోల్చానంటే కుడితిలో పడితే ఎలక చచ్చిపోదు, కానీ కొట్టుకుంటూనే ఉంటుంది. మనం గూడా అంతేనండి ఆడవాళ్ళం. ఈ పనులకి మరి ఎలకలాగా మరి గిలగిలా కొట్టుకోవడమే తప్పించి మనం ఏమీ అయిపోమండి. రేపటికి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి పనులకి మేము రెడీ అంటాం గదండీ! తెల్లవారినే లేచిపోతాము. మళ్ళీ పనులు మొదలుపెట్టేస్తాము. ఒళ్ళు నొప్పులొచ్చినా, నడుము నొప్పొచ్చినా, కాళ్ళు నొప్పొచ్చినా, ఎన్ని నొప్పులొచ్చినా అవన్నీ పక్కన పెట్టేస్తాం. పనులు మాత్రమే కనపడతాయి గదండీ మన కళ్ళకి. మనం ఎలాగున్నా పర్లేదు. ఎలుక ఒక్కోసారి అనుకోకుండా కుడితికుండలో పడిపోతుందండి. పడిందంటే ఇక మొలగడానికే కానీ, ఇక తేలడానికే కానీ ఉండదు. అటు మొలగలేక, ఇటు పైకి రాలేక అలా కొట్టుకుంటూనే ఉంటుంది. చచ్చిపోదండి. కొట్టుకుంటూనే ఉంటుంది. పైకి రావడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. మనం కూడా అంతే గదండీ! కావాలనే పెళ్లి చేసుకుంటాము. ఈ పనులన్నీ చేసుకుంటూనే ఉంటాము లైఫ్ లాంగ్. ఇవి చేయలేక, మానలేక, మింగలేక కుడితిలో పడిన ఎలకలాగా అయిపోతుందండి ప్రాణము. అదైతే తెలియక పడుతుందండి కుడితిలో. కానీ మనం తెలిసే పెళ్లి చేసుకుంటాం కాబట్టి ఈ పనులన్నీ కూడా తప్పవు గదండీ! మరి చేసుకోవాలి గదండీ! పెళ్లి తర్వాత భర్తతో పాటు ఈ పనులన్నీ కూడా మన సొంతం అవుతాయండి. వాళ్ళకి వీళ్ళకి పంచడానికి ఉంటాయండి. ఇది మన జన్మ హక్కు కదా! అందులోనూ ఆడవాళ్ళం ఈ పనులు చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి? వీడియో నచ్చితే లైక్ చేయండి.